ॐ योगे योगे तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमु सखाय इन्द्रमूर्तये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृध कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा कस्य स्विद्धनं मा गृध कस्य स्विद्धनम् ॐ विद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परमरक्षका ॐ शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता
శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు మిత్ర సఖ ఓం శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత రాజా రాజాధిరాజ శాశ్వత స్వామి శాశ్వత న్యాయాధీశ సదాధార సర్వాధార విశ్వాధార జగదాధార ఈశ్వర పరమేశ్వర ఈశా పరేశ పరమేశ ఓం సర్వాంతర్యామి సర్వశక్తిమాన్ సర్వవ్యాపక న్యాయకారి దయాళు ఓం సృష్టికర్త ధర్త ప్రళయకర్త ఓం భూర్భువః స్వః ఓం భూః ఓం భువః ఓం స్వః ప్రాణాధార ప్రాణదాత ప్రాణప్రియ ఓం జీవనాధార సమస్త దుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకట మోచక ఓం సచ్చిదానంద స్వరూప ఆనందదాత సుఖకర్త సుఖదాయక ఆత్మద బలద సర్వద హర్షద వర్చోద మోక్షద ఓం 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 కోవందన ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఉపాసకులారా, హే ఈశ్వర దయానిధే భవత్కృపయా అనేన జప ఉపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవేన్న. సద్య ధర్మ అర్థ కామ మోక్షాల సిద్ధి మా అందరికీ ఇప్పుడే ఈ రోజే సిద్ధించాలి. సద్య సిద్ధిర్భవేన్న మా అందరి కొరకు జప ఉపాసనాది కర్మణ హే ఈశ్వర దయానిధే భవత్కృపయ తమరి కృప ద్వారా తమరి కృప చేత అనుగ్రహం చేత జప ఉపాసనాది కర్మల ద్వారా ధర్మార్థ మోక్షాల సిద్ధి అందరికి ఇప్పుడే లభించుగాక. ఈ రోజే ఇప్పుడే ఈ క్షణమే దాని కొరకు ప్రయత్నం అంతా పరమపిత పరమాత్మ యొక్క ధనం ఇదంతా, ఆనంద స్వరూపుని ధనం ఇదంతా. సృష్టి నిర్మాణం నిర్వహణ నిర్మూలన అతని ద్వారానే, ఈశ్వరుని ద్వారానే. తేన తెక్తేన భుంజేత కేన ఈశ్వరేణ కేన సుఖ స్వరూపేణ ఆనంద స్వరూపేణ సచ్చిదానంద స్వరూపేణ కేనోపనిషత్తులో ఈ మనస్సు, ప్రాణాలు, కళ్ళు, చెవులు మొదలగు ఇంద్రియాలు కూడా పరమిత పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే పనిచేస్తున్నాయి అనే విషయం తెలుసుకున్నాం.
పరమిత పరమాత్మ గురించి మొత్తం తెలుసుకోవడం వీలు కాదు. అంతా తెలిసిపోయిందంటే అది భ్రమ అవుతుంది. ఏమి తెలియదంటే కూడా భ్రమే. ఎంతో కొంత తెలుసు. నాహం మన్యే సువేద ఇతి నో నా వేదేతి వేద చ యో నః తద్వేద తద్వేద నో నా వేదేతి వేద చ. నాకు తెలుసు, అంతా తెలుసు అంటే తెలియదు. ఏమీ తెలియదంటే కొంత తెలుసు. బోధ, ప్రతిబోధ. బయట ప్రపంచం గురించి తెలుసుకోవడం బోధ. లోపలికి దిగి అంతర్ముఖంలో తెలుసుకోవడం ప్రతిబోధ. ఇంద్రియాలను జయించి వీర్యాన్ని పెంచుకొని ఈశ్వరోపాసన ద్వారా దుఃఖాలను దూరం చేసుకోవడమే. దాని కొరకే ప్రతిబోధ అవసరం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఆత్మశక్తి ద్వారా వీర్యశక్తిని పెంచుకోవాలి. వీర్యశక్తి ద్వారా ఆత్మశక్తిని పెంచుకోవాలి. వీర్యం ఉండడం అవసరం. వీర్యహీనం చేయడం మంచిది కాదు. విషయాలలో, ఇంద్రియ విషయాలలో ఎవరైతే మునిగిపోతారో, ఇరుక్కుంటారో, ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతారు. ఈ చక్రం నుండి, జనన మరణ చక్రం నుండి విడిపోవాలంటే వీర్యం అవసరం. వీర్యశక్తి, ఇంద్రియాలను జయించడం అవసరం. ఇంద్రియాలను జయిస్తే వీర్యశక్తి పెరుగుతుంది. దాని ద్వారా ఈశ్వరోపాసన చేస్తూ ఇంకా వీర్యశక్తిని పెంచుకొని, ప్రతిబోధను పెంచుకొని, ఆత్మశక్తిని జాగ్రత్తం చేసుకొని, ఆత్మశక్తి జాగరణ అవసరం. అది ప్రతిబోధ వలన కలుగుతుంది. ఆ ప్రతిబోధ అమృతాన్ని ఇస్తుంది. విద్యయా విందతే అమృతం. విద్య ద్వారా, పరమిత పరమాత్మ యొక్క విద్య, బ్రహ్మ విద్య ద్వారా. వాస్తవిక విద్య, వాస్తవిక జ్ఞానం ప్రతిబోధ ద్వారానే. ప్రతిబోధ విద్యయే వాస్తవిక జ్ఞానం. విద్య ద్వారా అమృతత్వాన్ని పొందగలుగుతాం. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నతే. ఈశోపనిషత్తులో మంత్రం. అవిద్య, భౌతిక విద్యల ద్వారా మన సమస్యలను, భౌతిక సమస్యలను దూరం చేసుకోగలుగుతాం. శారీరక సుఖాన్ని పొందగలుగుతాం. కానీ మోక్షం లభించదు. మోక్షం కావాలంటే విద్య అవసరం. విద్యయా అమృతం అశ్నతే. విద్యయా విందతే అమృతం. ఈ విధంగా ఈశోపనిషత్తులో ఉన్నటువంటి కొన్ని శబ్దాలు, కొన్ని అర్థాలు, కొన్ని సారం, కొంత సారం ఇందులో కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ క్షణమే, ఈ దినమే మోక్షం పొందడానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేస్తే, సరిగా అర్థం చేసుకుంటే. తెలిసిపోయిందని మర్చిపోతే కూడా సంతుష్టి దోషంతో నాకంతా తెలిసిపోయింది, అంతా ఇంతే అనుకుంటే భ్రమ. భ్రమల నుండి బయటకు రావాలి. విద్య కావాలి. सब सत्य विद्या और जो पदार्थ विद्या से जाने जाते हैं उन सब का आदि मूल परमेश्वर है. సమస్త సత్య విద్యలు, విద్యలు శృంగదు సకల పదార్థములకు ఆది మూలం పరమాత్మే, పరమేశ్వరుడే. ఈ విధంగా సరిగా అర్థం చేసుకోవాలి. అలా తెలుసుకోవడమే అసలైనటువంటి జ్ఞానము, విద్య. తెలియకపోతే చాలా హాని, ప్రమాదం, చాలా కష్టం, చాలా నష్టం, మహావినాశనం అన్నారు. ఇహ చేద్ అవేదిత అథ సత్యం అస్తి నా చేద్ ఇహ అవేదీత్ మహతి వినష్టి. భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. ధీరులే, బుద్ధిని స్థిరం చేసుకున్న వారే ధీరులే. ప్రథమ ఖండంలో 2వ వచనంలో ఇదే మాట వచ్చింది. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం స ఊ ప్రాణస్య ప్రాణః చక్షుషః చక్షు చక్షురితి అతిముచ్య
చక్షుషः చక్షుः అతిముచ్య ధీరాः ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. ధీరాः ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి వాక్యం ఇందులో కూడా. ఇహ చేదవేదీత, ఇహ ఈ జనములోనే, ఇక్కడే, ఇందులోనే, ఈ లోకంలోనే, ఈ జనములోనే, ఇప్పుడే, ఇక్కడే, ఇహ చేత్ అయితే, ఒకవేళ అయితే, అవేదిత తెలుసుకుంటే, అథ అయితే, తర్వాత సత్యం అస్తి, అది సత్యం, అది ఉచితం, సఫలం, సార్థకం. సత్యం అస్తి సార్థకం అవుతుంది. నా చేదు ఒకవేళ కాకపోతే, తెలియకపోతే, అవేదీత్ అలా అర్థం చేసుకోకపోతే పరమపిత పరమాత్మను, మహతి వినష్టి, మహానష్టం, మహాక్షతి, మహాలోటు, మహాహాని, వినష్టి, భూతేషు భూతేషు, రెండు భూతేషులు ఉన్నాయి ప్రాణుల్లో. ప్రాణుల్లో ఒకటి జడ ప్రాణులు, చేతన ప్రాణులు. అంటే ఇక్కడ ప్రాణులు అంటే జడ జగత్తు, చేతన జగత్తు. భూతేషు జడ జగత్తులో, అంటే జడ పదార్థాల్లో, భూతేషు చేతన పదార్థాలలో, విచిత్య సరిగా చింతన చేసి అర్థం చేసుకొని, విచింతన చేసుకొని, విశిష్ట చింతన చేసుకొని, విచిత్య సరైన చింతన చేసుకొని, సరిగా అర్థం చేసుకొని, ధీరాహ ధీరులు, ప్రేత్య ఈ శరీరాన్ని వదిలిపెట్టి, అస్మాత్ లోకాత్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయి, ఈ జన్మ నుంచి వెళ్ళిపోయి, అమృత భవంతి అమరులవుతారు. మళ్ళీ జన్మను పొందరు, జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇది కనుక అర్థం చేసుకుంటే మనం దేన్ని వాయిదా వేయలేం. వాయిదాలు వేసుకుంటాం. ఇంకా సమయం ఉంది, రేపు ఉంది, రేపు ఉంది. కొందరు విద్యార్థులు ఇంకా సమయం ఉంది, పరీక్ష చాలా రోజులు ఉంది, ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా నెల రోజులు ఉంది, వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. వాయిదాలు వేసుకుంటూ ఉంటే మర్చిపోతూ ఉంటాం. అశ్రద్ధ, నిర్లక్ష్యం మొదలవుతుంది. అలా చివరికి రేపే పరీక్ష, తర్వాత గంటలోనే పరీక్ష, ఇంకా అరగంటలోనే పరీక్ష అన్నప్పుడు ఎలా ఉంటుంది? సిద్ధం కాలేదు, పరీక్ష రాయడానికి సిద్ధం కాలేదు. అటువంటి ఏ అభ్యాసం చేయలేదు, ఏమి చదవలేదు, ఏదో పరీక్ష రాస్తారు. ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమాలు ముందుగా ఏర్పాటు చేసుకోకుండా రేపే కార్యక్రమం, గంటలోనే కార్యక్రమం. అలాగే మనం కూడా వాయిదాలు వేసుకుంటున్నాం. మరణం అనే పరీక్ష, అది రేపే కావచ్చు, గంటలోనే కావచ్చు, మరో క్షణంలో కావచ్చు, తర్వాత క్షణంలోనే కావచ్చు. చెప్పడం కష్టం. ఈ శరీరం అశ్వత్థం. అశ్వత్థం. శ్వ అంటే రేపు, థ అంటే ఉండడం, ఆ అంటే ఉండకపోవడం. రేపు ఉంటుందో ఉండదో చెప్పడం కష్టం. ఇంకా సమయం ఉంది, ఇంకా వయస్సు ఉంది అనుకుంటే పొరపాటే. సమయం ఎవరికీ లేదు. చిన్నపిల్లలకు లేదు, వయసు వారికి లేదు, ముసలి వారికి లేదు, ఎవరికీ సమయం లేదు నిజానికి. ఏ వయసులో ఉన్న వారైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఈ శరీరం నుండి. ఏమైనా జరగవచ్చు ఈ శరీరంలో. అందుకే శరీరాన్ని నమ్మడానికి వెళ్ళలేదు. ఇది మన వాహనమే కానీ నమ్మదగిన వాహనం కాదు ఇది. ఈ శరీరం నమ్మదగింది కాదు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి రేపు రేపు అని వాయిదాలు వేయకుండా, ఈ రోజే, ఈ దినమే, ఈ క్షణమే, ఇప్పుడే ప్రయత్నం చేయాలి. మన సమస్యలను దూరం చేసుకోవడానికి కావచ్చు, రోగాలను దూరం చేసుకోవడానికి కావచ్చు, బాధలు కావచ్చు, అశాంతి కావచ్చు, నిరాశ కావచ్చు, భయాలు, దుఃఖాలు కావచ్చు. ఇప్పుడే ప్రయత్నం చేయాలి. పూర్ణ పురుషార్థం చేయాలి. అది కూడా బుద్ధితో, సరైన విధానాలు పాటిస్తూ, సరైన క్రమాన్ని పాటిస్తూ, క్రమము పద్ధతి పాటిస్తూ, నియమాలు పాటిస్తూ, శ్రద్ధతో, పూర్తి బలాన్ని పూర్ణ పురుషార్థం చేస్తూ పాటిస్తే, ఆచరిస్తే తప్పకుండా సఫలత లభిస్తుంది. పూర్ణ పురుషార్థం చేయడం లేదు, సరైన సంకల్పం తీసుకోవడం లేదు. మన సంకల్పంలో దృఢత్వం లేదు, సంకల్పంలో బలము లేదు,
సంకల్ప బలం అవసరం. పురుషార్థం చేయడం అవసరం. ఉపక్రమించడం అవసరం. ఉద్యమించడం అవసరం. సరైన ఉద్యమం లేకుండా సరైనటువంటి బలంతో ప్రారంభం చేయకుండా ఆ ప్రారంభంలోనే కేవలం ప్రారంభం చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. ఆరంభ శూరత్వం చేస్తాం. ఆరంభంలో అంతా బాగానే చేస్తాం, ఆరంభించిన తర్వాత మర్చిపోతాం, నిర్లక్ష్యం చేస్తాం. ఇంకా సమయం ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. రేపు రేపు అనడానికి వీల్లేదు. ఇప్పుడే, ఈ క్షణమే. ఈ దినం కూడా కాదు, ఈ క్షణమే ఆ విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే మహాతి వినష్టి, మహావినాశనం, మహానష్టం, మహాహాని, క్షతి, చాలా లోటు అవుతుంది, పొరపాటు అవుతుంది, లోపం అవుతుంది. నా చేదిహ అవేది మహతి వినష్టి, మహతి వినష్టి. భూతేషు భూతేషు విచిత్య, జడచేతన ప్రాణులలో సరిగా అంటే ఏది జడము, ఏది చేతనం, ఏది ఏమిటి, ఏ వస్తువు ఏమిటి, ఏ పదార్థం ఏమిటి, దాన్ని ఎలా వాడుకోవాలి, దాని యొక్క గుణకర్మ స్వభావ లక్షణాలు ఏమిటి, ధర్మాలు ఏమిటి తెలుసుకొని దాన్ని వాడుకోవడం. జడాన్ని వాడుకోవడమే, జడం చెప్పినట్టు వినడం కాదు. జడము సాధనం. అలా అర్థం చేసుకున్నటువంటి వారికి, అటువంటి ధీరులకు మళ్ళీ జన్మ రాదు. ప్రీత్య అస్మాత్ లోకాత్ అమృత భవంతి. అమరులైపోతారు ధీరులు, యోగులు, ఋషులు, మహర్షులు. వేదాలన్నీ కంఠస్థం చేస్తేనే ఋషిని కాదు, లేదా మంత్రాల యొక్క అర్థాన్ని విప్పి చెబితేనే ఋషిని కాదు. ఋషి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరైనా ఋషి కావచ్చు. జడ పదార్థం కూడా ఋషి అవుతుంది, చివరికి ప్రాణం కూడా ఋషి అవుతుంది, తర్కం కూడా ఋషి అవుతుంది. మనం కూడా ఋష్టం కావచ్చు, ఇప్పుడే మనం ఋష్టం కావచ్చు, యోగులం కావచ్చు. పూర్ణ పురుషార్థం చేసి వివేక జ్ఞానంతో, తత్వజ్ఞానంతో, నిష్కామ కర్మతో ప్రయత్నం చేస్తే, ఈశ్వర సమర్పణ చేసుకుంటూ, విశేష ధ్యానంతో, విశేష సమర్పణతో, అనన్య భక్తితో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇప్పుడే మనం మోక్షం పొందవచ్చు, జీవన్ముక్తులం కావచ్చు. ఇప్పుడే, జీవించి ఉన్నప్పుడే ఇది సాధ్యం, సంభవం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మహర్షి దయానంద సరస్వతి గారు కూడా సంధ్య మంత్రాల్లో చివరికి ప్రార్థన చేయడం జరిగింది. హే ఈశ్వర దయానిధే భవత్కృపయ అనేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవేన్న. సద్య వెంటనే ధర్మార్థ కామ మోక్షాలు లభిస్తాయి. ఎప్పుడు? జప ఉపాసన మొదలగు కర్మల ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. భగవత్కృపయ, పరమాత్మ యొక్క కృప అవసరం ఉంది. తమ యొక్క కృప చేత జప ఉపాసనాది కర్మల ద్వారా ధర్మార్థ కామాల మోక్షం, ధర్మ అర్థ కామ మోక్షాల సిద్ధి, ధర్మసిద్ధి, అర్థసిద్ధి, కామసిద్ధి. మన కామనలు, మన కోరికలను కూడా నెరవేర్తాయి, సిద్ధిస్తాయి, చివరికి మోక్షమే లభిస్తుంది. అలా చేయకపోతే ఇక వ్యర్థమే, మహానష్టం, మహతీ వినష్టి. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఈ మహావినాశనం జన్మ మరణ చక్ర భ్రమణంలో రావడమే, ఈ చక్రంలో చిక్కుకుపోవడమే. మళ్ళీ రావాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. అందుకే ఒక్కొక్క పదార్థం గురించి, ఒక్కొక్క విషయం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క పదార్థం అంటే జడము, చేతనం అంతే. ఇదంతా జడమే, జగత్తంతా జడమే, కనిపించేదంతా జడమే అంతే. ప్రతి ఆకు ప్రతి కణం అని కాదు. అలాగే చేతనం, ఆత్మలు చేతనం, పరంపిత పరమాత్మ పరమ చేతనం. స్పష్టంగా అర్థం చేసుకుని మొత్తం నేనే నడిపించుకోవడం లేదు, నాలో ఉన్న శక్తి కూడా పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహమే.
భవత్కృపయా, హే పరమపిత పరమాత్మ తమరి కృపచేతనే ఇదంతా చేస్తున్నాం. చివరికి ప్రాణం కూడా నడుస్తుంది, శ్వాస కూడా. ప్రతి కదలిక వెనుక పరమపిత పరమాత్మ యొక్క కృప కటాక్షం. నేనే గొప్ప, నేనే గొప్ప అంటే కుదరదు. ఇందులో ఒక కథలాగా చెప్పడం జరిగింది. ఎవరు గొప్ప? అగ్ని గొప్పనా, వాయువు గొప్పనా, ఇంద్రుడు గొప్పనా, ఏ దేవత గొప్ప? దేవతల మధ్య వివాదం. అగ్ని నేనే గొప్ప అంటుంది, వాయువు నేనే గొప్ప అంటే, ఇంద్ర దేవత నేనే గొప్ప, అన్ని దేవతలు నేనే గొప్ప అనుకుంటున్నాయి. ఎవరికి వారే వారి యొక్క విజయఢంకా మోగుతుంది. ఇటువంటి ప్రసంగమే ప్రశ్నోపనిషత్తులో కూడా వస్తుంది, బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా వస్తుంది. ఎవరు గొప్ప? వాస్తవానికి గొప్ప ఎవరు? ఆ విషయంలో కేనోపనిషత్తులో తృతీయ ఖండం, మూడో ఖండంలో ఈ ప్రసంగం. బ్రహ్మ హా దేవేభ్యో విజిజ్ఞే తస్య హా బ్రహ్మణో విజయే దేవ అమహీయంత తా ఐక్షంతా అస్మాకం ఏవ అయం. తే ఇక్కడే స్థితి అవుతుంది. తా ఐక్షంత, తే ఐక్షంత అస్మాకం ఏవ అయం, విజయ అస్మాకమేవ అయం మహిమ ఇది. అగ్ని, వాయు, ఇంద్ర మొదలగు దేవతల మధ్యలో వివాదం ఇది, ఎవరు గొప్పని విషయంలో. ఇక్కడ అసలు విజయం బ్రహ్మదు, బ్రహ్మ యొక్క విజయం ఇది. అంటే పరబ్రహ్మ, పరమిత పరమాత్మ యొక్క విజయం. అగ్నిదేవత అయినా, వాయుదేవతన, ఇంద్రదేవతన, ఏ దేవత అయినా పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే ఇవన్నీ పనిచేస్తుంటాయి. కానీ వాటికి తెలియదు. ఆ విషయంలో చెప్పడం జరుగుతుంది, ఎవరు గొప్పని విషయంలో. బ్రహ్మ కారణంగానే దేవతలకు ఈ విజయం ప్రాప్తిస్తుంది. కానీ దేవతలు ఏమనుకుంటాయి? మా విజయం అనుకుంటాయి, అనుకొని మా మహిమ అనుకుంటాయి. అలాగే మనం కూడా అమ్మ నాన్నల గొప్పతనం ఉంటుంది, గురువుల యొక్క గొప్పతనం ఉంటుంది, ఆచార్యుల గొప్పతనం ఉంటుంది. అది పిల్లలు మా గొప్పతనం అనుకుంటారు, చిన్న పిల్లలు. అలాగే చిన్న శిష్యులు కూడా మహిమ అనుకుంటారు. అటువంటి వ్యవహారం మనం కూడా చేస్తాం. అంతా చేస్తుంది పరమిత పరమాత్మనే, కానీ నేనే అనుకుంటా, నేనే చేసుకుంటున్నాను, ఇదంతా నా వలననే, నా కారణంగానే ఇదంతా అని అనిపిస్తుంది కూడా. మనం నేను లేకపోతే ఎలా అనిపిస్తుంది. ఇంటి యజమాని కూడా అలాగే అనుకుంటాడు, ఒక కార్యాలయంలో అధికారి అలాగే అనుకుంటాడు, ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు అలాగే అనుకుంటారు. మేమే నడిపిస్తున్నాం, మేమే పోషిస్తున్నాం అనుకుంటారు. అమ్మ నాన్న కూడా అలాగే అనుకుంటారు, మా పిల్లల్ని మేము పోషించుకుంటున్నాం, రక్షించుకుంటాం అనుకుంటాం. నిజానికి వారి రక్షణ కొంతవరకే, నిజమైన రక్షణ పరమిత పరమాత్మ చేస్తున్నారు, అది మర్చిపోతున్నారు. మా మహిమ అనుకోవడం అనేది భ్రమ. ఆ విషయంలో ఇక్కడ ఒక ప్రసంగం కథ రూపంలో చెప్పడం జరిగింది. ఈ దేవతలు అనుకుంటున్నటువంటి ఈ వివాదాన్ని బ్రహ్మ వింటాడు, తెలుసుకుంటాడు. తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బ్రహ్మ. మేమే గొప్ప, మేమే గొప్ప అనుకున్నప్పుడు అక్కడి నుంచి పరమాత్మ వెళ్ళిపోతాడు, లేదా అక్కడి నుంచి శక్తి వెళ్ళిపోతుంది. పరమాత్మ ఆ ఇంద్రియాల నుంచి, లేదా ఆ దేవతల నుంచి, ఆ జడ పదార్థం నుంచి, అగ్ని నుంచి, వాయువు నుంచి, ఇంద్రదేవతల నుంచి, ఎన్నటి నుంచి కూడా తన శక్తిని లాగేసుకుంటాడు. యక్షుని రూపంలో వెళ్ళిపోతాడు, ఆకాశంలో ఉండిపోతాడు. ఆకాశంలో ఆ యక్షుని చూసి అనుకుంటారు, ఎవరు ఈ యక్షుడు, ఎవరు? మనకేం అర్థం కాకుండా ఉంటుంది ఈ దేవతలకు, అగ్ని, వాయువు, ఇంద్ర దేవతలకు. ఆ దేవతలు అగ్నితో అంటాయి, ఓ అగ్నిదేవుడా,
ఓ జాతవేదస. జాతవేదస అంటే అగ్నిదేవత. ఆ యక్షుడెవరో తెలుసుకొని వచ్చి చెప్పండి అంటే అగ్నిదేవుడు అంటాడు, సరే వెళ్తాను తెలుసుకుంటా అని చెప్పేసి అగ్నిదేవుడు వెళ్తాడు యక్షుని గురించి తెలుసుకోవడానికి. యక్షుని ముందర నిలబడి అడుగుతాడనమాట. నీవెవరు? అగ్నిదేవత అడుగుతుంది. అగ్నిదేవుడు అడుగుతాడు యక్షుణ్ణి. నీవెవరు? అగ్ని అంటుంది. ఇప్పుడు యక్షుడు అగ్నిని అడుగుతాడనమాట. నీవెవరంటే నేను అగ్నిని, అగ్నిదేవుణ్ణి, నేను జాతవేదసుని. అప్పుడు యక్షుడు అంటాడు, నీలో ఏ శక్తి ఉంది? నీ శక్తి ఎంత అని అగ్నిదేవుని అడిగినప్పుడు అగ్నిదేవుడు అంటాడు, నేను ఈ భూమిని కూడా జరపగలుగుతాను, భూమిని కూడా భస్మం చేయగలుగుతాను, బూడిద చేయగలుగుతాను అంటాడు అగ్నిదేవుడు. ఇప్పుడు యక్షుడు అంటాడు, అయితే నీ ముందర ఈ పుల్ల ఇస్తున్నాను, ఈ పుడకని ఇస్తున్నాను. ఈ పుల్లను నీ యొక్క శక్తితో దీన్ని కాల్చగలవా అన్నప్పుడు కాల్చేస్తానని చెప్పేసి అగ్నిదేవుడు తన సంపూర్ణ బలాన్ని ఉపయోగించి ఆ పుడకను కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఆ పుల్ల కాలిపోదు, ఆ పుడక కాలిపోదు. అగ్నిదేవుడు కాల్చలేకపోతాడు. ఇక వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసి అంటాడు, నేను ఏం చేయలేకపోయినాను, ఆ యక్షుడు ఎవరు తెలుసుకోలేకపోయినాను అని చెప్పేసి సమాధానం ఇస్తాడు. తర్వాత దేవతలు వాయుదేవుని పంపిస్తారు. ఆ యక్షుడు ఎవరు తెలుసుకొని రా, యక్షుని యొక్క స్వరూపం ఏమిటి, శక్తి ఏమిటి తెలుసుకొని రండి. వాయుదేవత కూడా వెళ్ళి యక్షుణ్ణి ముందర నిలబడి ఉన్నప్పుడు యక్షుడు అంటాడు, నీవెవరివి అంటే వాయుదేవుడు అంటాడు, నేను వాయువును, మాతరిశ్వను. అప్పుడు యక్షుడు అంటాడు, నీ శక్తి ఏమిటి అన్నప్పుడు వాయుదేవత అంటుంది, ఈ భూమిని తర్వాత భూమిపైన ఉన్నటువంటి ఏదైనా ఉందో అదంతా కూడా నేను అనుకుంటే మొత్తం చుట్టేసి ఎగిరేసుకుపోతాను, కదిలించేస్తాను ఈ భూమిని కూడా, అన్నిటిని కూడా అన్నప్పుడు యక్షుడు ఇంతకుముందు అగ్నిదేవునికి ఇచ్చినట్టుగానే ఒక పుడకనిచ్చేసి దీన్ని కదిపి చూడండి, కదిలించి చూడండి అని వాయుదేవుణ్ణి అడగడం జరుగుతుంది. అప్పుడు వాయుదేవుడు తన సంపూర్ణ బలాన్ని ఉపయోగించేసి ఆ పుడకను కదిలించే ప్రయత్నం చేస్తాడు. కదిలించలేకపోతాడు, ఓడిపోతాడు, తిరిగి వెళ్ళిపోతాడు. నేను తెలుసుకోలేకపోయినాను యక్షుడు ఎవరో, యక్షుని యొక్క స్వరూపం ఏమిటో, లక్షణాలు ఏమిటో అని చెప్పేసి సమాధానం ఇస్తాడు. మిగతా దేవతలు కలిసి ఇంద్రుని పంపిస్తాయి. ఏ మఘవన్, ఇంద్ర, ఆ యక్షుడు ఎవరు తెలుసుకొని రండి అని చెప్పేసి ఇంద్రదేవతను పంపిస్తాయి మిగతా దేవతలు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళి యక్షుని ముందర నిలబడతాడు. యక్షుడు అడుగుతాడు, నీవెవరు అన్నప్పుడు అప్పుడు యక్షుడు కనిపించాడు, అదృశ్యమైపోతాడు. వెతుకుతూ ఉంటాడు. వెతుకుతుంటే ఒక స్త్రీ రూపంలో ఆకారం కనిపిస్తుంది. శోభాయమానంగా ఉన్నటువంటి సువర్ణ అలంకరణ యుక్తంగా ఉన్నటువంటి తెల్లని మంచుతో సమానం ఉన్నటువంటి తెల్లని శుభ్రమైనటువంటి ఉమా అనే పేరున్నటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఇక్కడ స్త్రీ దేవత చెప్పడం జరిగింది. ఉ మా, ఉ అంటే ఏమిటి అని అర్థం వస్తుంది, మా అంటే వద్దు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఉ అంటే ఏమిటి, మా అంటే వద్దు, అంటే ఏది ఏది ఉంది ఏది లేదని అర్థం. ఇక్కడ ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి, ఉందా లేదా, ఇది తర్కం. ఉందా లేదా, ఏముంది ఏమి లేదనేది దీనికి అర్థం తర్కం.
తర్కం పేరే ఉమ. ఉమ అంటే బుద్ధి అని అర్థం వస్తుంది. బుద్ధి నిర్ణయం చేస్తుంది తర్కంతో. ఉమ అంటే బుద్ధి, అందుకే బుద్ధి అనేది స్త్రీలింగం. స్త్రీ రూపంలో చెప్పడం జరిగింది. యక్షుడు కనిపించడు, ఆకాశంలో అదృశ్యమైపోతాడు. ఉమా రూపంలో వస్తాడు, ఇంద్రుడు వెతుకుతూ ఉంటాడు. ఇది కథ. నిజానికి ఇందులో చాలా వైజ్ఞానిక విషయం కూడా ఉంటుంది. కానీ వ్యవహారంలో గమనిస్తే ఈ అగ్ని, వాయువు, ఇంద్ర, ఈ దేవతలు ఏవైతే ఉన్నాయో, ఈ దేవతలు మన ఇంద్రియాలకు సంబంధం. ఇంద్రుడు అంటే ఇక్కడ జీవాత్మ అనే అర్థం వస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇందులో జీవాత్మ ఇంద్రుడు. జీవాత్మకే అందే ప్రయత్నం. జీవాత్మకి ఎప్పుడు అంతా అంటే ఉమా ఉన్నప్పుడు. ఉమా ఉంటేనే అందడం జరుగుతుంది. ఉమా ఉన్నప్పుడు, బుద్ధి ఉన్నప్పుడు, వివేక జ్ఞానం ఉన్నప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది. వెంటనే ప్రయత్నం చేస్తే ఇంద్రునికి కనిపించలేదు ఆ యక్షుడు. యక్ష అనే శబ్దం అర్థం ఉంది. యక్ష అంటే పూజనీయుడు అని అర్థం. యక్ష పూజనీయుడు, పరమాత్మనే పూజనీయుడు. కాబట్టి ఆ పూజనీయుడిని మనం ఉపాసించాలి. మరొక దేవతను ఉపాసించడానికి వీల్లేదు. అలా చేస్తేనే అది సత్యం అస్తి. ఇహ చేద్ ఏం తెలుసుకోవాలి? ఇహ చేద్ అవేదిత అథ అని చెప్పాను. ఇక్కడ ఏమి తెలుసుకోవాలి? సరిగ్గా తెలుసుకోవాలి. ఇహ చేత్ అవేదిత అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎవరిని? యక్షుణ్ణి. అవి ఈ ఇంద్రియాల ద్వారా కాదు. అగ్ని ద్వారా కానీ, వాయు ద్వారా కానీ, వీరి నేరుగా ఆత్మ ద్వారా కూడా పొందలేము. అదృశ్యమైపోయాడు యక్షుడు. మరి ఉమా వచ్చినప్పుడే అర్థమైంది. ఉమా ద్వారా యక్షుడని అర్థమైంది. యక్షుడు ఎవరంటే పూజనీయుడు, పరమిత పరమాత్మ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రసంగం ద్వారా ఏమర్థం అవుతుందంటే ఇంద్రియాల ద్వారా పొందలేము. అగ్ని, వాయు, ఇంద్ర. అగ్ని కనిపిస్తుంది, వాయు కనిపించదు. కనిపించేది రూపం ఉన్న వాటి ద్వారా కూడా కానీ, రూపం లేని వాటి ద్వారా కూడా. వాయు ఉంటుంది కానీ కనిపించదు. అగ్ని ఉంటుంది, కనిపిస్తుంది. అగ్ని ఉన్నప్పుడే, వెలుగు ఉన్నప్పుడే, కాంతి ఉన్నప్పుడే మనకు పదార్థాలు తెలుస్తాయి, చూస్తాం. ఆ విధంగా ఒక ఉపలక్షణంతో అగ్ని, వాయు, ఇంద్ర ఈ 3 శబ్దాలతో పరమిత పరమాత్మను ఎలా సాక్షాత్కారం చేసుకోవాలి, ఎలా దర్శనం చేసుకోవాలి. ఊరికి ఇంద్రియాల ద్వారా ప్రయత్నం చేస్తే దర్శనం కాదు అనే విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. యక్షుడు పూజనీయుడు, పరమిత పరమాత్మ. ఇంద్రుడు, ఇంద్ర అంటేనే జీవాత్మ. ఇంద్ర అంటే మరొక అర్థం శక్తి అనే అర్థం కూడా వస్తుంది. ఇంద్ర అంటే ఇది పరమైశ్వర్యే. పరమిత పరమాత్మ పేరు కూడా ఇంద్రనే, ఐశ్వర్యవంతుడు. మనకు కూడా ఐశ్వర్యం ఉంటుంది. ఎంతో కొంత మనం కూడా ప్రయత్నం చేసినా కూడా మనం కూడా ఐశ్వర్యవంతులమే. కాబట్టి మన పేరు కూడా, ఆత్మల పేరు కూడా ఇంద్రనే. ఈ విధంగా చేతనతత్వం ఇంద్రుడైతే అచేతనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ జగత్తులో 2 ఉన్నాయి. చరాచర జగత్తు ఉంది కాబట్టి, తర్వాత రూపం ఉన్నవి, రూపం లేనివి ఉన్నాయి కాబట్టి, ఆ విధంగా అగ్ని, వాయు గురించి చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రసంగం. ఇక చతుర్థ ఖండంలో దీనికి సమాధానం ఉంటుంది. ఆ ఉమ 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 చెబుతుందన్నమాట. ఆ కనిపించే ఆ యక్షుల బ్రహ్మ ఏదైతే విజయం ఉందో, ఈ మహిమ ఉంది, ఇదంతా కూడా ఆ యక్షుని యొక్క పరమిత పరమాత్మ పరబ్రహ్మ యొక్క మహిమనే. ఇది మీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు అని చెబుతుంది ఉమ. అంటే బుద్ధి చెబుతుంది అగ్నికి, వాయువుకు, ఇంద్రునికి. ఇది మీ యొక్క బలము కాదు, మీ యొక్క మహిమ కాదు, అది యక్షుని యొక్క మహిమ, పరమిత పరమాత్మ యొక్క మహిమ. ఇదంతా కనిపించేదంతా, కనిపించినదంతా ఈ చరాచర జగత్తుకు అసలు మూలం, ఆధారం పరమిత పరమాత్మయే. ఈ విధంగా అగ్ని, వాయు, మిగతా దేవతలను కూడా అప్పుడు అర్థం చేసుకుంటాయి. అర్థం చేసుకొని పరమిత పరమాత్మను సమర్పిస్తాయి. అంటే మళ్ళీ పరమిత పరమాత్మ తమ శక్తిని ఇంద్రియాలు నడిపించడం జరుగుతుంది. దానికి ఈ జీవాత్మ లేకుండా ఈ శరీరం నడవదు, ఏ ఇంద్రియం పనిచేయదు.
అలాగే ఈ జీవాత్మ ఇంద్రుడి పని చేయాలన్నా మళ్ళీ యక్షుడు కావాలి. కాబట్టి ఆత్మలకు పరమాత్మే ఆధారం. అన్నిటికి పరమాత్మే ఆధారం. అగ్ని, వాయువు ఇవన్నీ కూడా జడ పదార్థాలు, జగత్తు. ఇంద్రుడు చేతన జగత్తు అంటే చేతన పదార్థం. ఈ విధంగా జడ, చేతన 2 భూతేషు అన్నారు. అందులో ఒకటి చర, అచర లేదా జడ, చేతన. భూతేషు అనే దాంట్లో ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయం అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ కేనోపనిషత్తు ద్వారా తెలుసుకోవాల్సింది పరంపిత పరమాత్మను తెలుసుకోవాలి. లేకపోతే పరంపిత పరమాత్మ కనిపించడు, అదృశ్యమైపోతాడు. సరైన విధానం లేకపోతే పరంపిత పరమాత్మ దర్శనం కాదు, ఆనందం లభించదు, మోక్షం లభించదు అనే విషయాన్ని ఇక్కడ ఇందులో చెప్పడం జరిగింది. పరంపిత పరమాత్మను ఉపాసించాలి, వాయిదాలు వేసుకోకుండా ప్రయత్నం చేయాలి. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు కాబట్టి మహా నష్టం జరగబోతుంది, మహా హాని, పూడ్చలేని లోటు అవుతుంది. అది వినష్ట అంటే లోటు కూడా అవుతుంది, దాన్ని పూడ్చలేము. ఆ పొరపాటుకు మళ్ళీ చాలా అనుభవించాల్సి వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. పరమిత పరమాత్మ మళ్ళీ అవకాశం ఇస్తూనే ఉంటాడు. పరమదయాలు, కరుణాసాగరుడు పరమిత పరమాత్మ ఉపాసన తప్ప దేని ఉపాసన చేయకూడదు. ఎందుకంటే పరమిత పరమాత్మలో ఉన్న గుణాలు మనకు కావాలి. జడ పదార్థాన్ని ఉపాసన చేస్తే జడోపాసన వల్ల జడ గుణాలు వస్తాయి. అందులో వివేకం ఉండదు, విచక్షణ ఉండదు జడ పదార్థాల్లో. అందుకే జడోపాసన చేయకూడదు అన్నట్టు. ఈశ్వరోపాసన మాత్రమే. ఉపాసన అంటేనే ఈశ్వరోపాసన. వ్యక్తి ఉపాసన లేదు, పదార్థ ఉపాసన లేదు, వస్తువుల ఉపాసన లేదు, చిత్రాల ఉపాసన లేదు. నాకు వేడి కావాలంటే అగ్నికి దగ్గర ఉండాలి. మంచుకు దగ్గర ఉండి వేడి కావాలంటే కుదరదు కదా. కూర్చున్నది మంచు దగ్గర, వేడి కావాలనుకుంటున్నాం. మనం కూర్చున్నది జడ పదార్థాల ముందు, చేతనంలాగా ఆశిస్తున్నాం. జ్ఞానం కావాలి, చేతనం కావాలి అనుకుంటాం. అది జడము, అందులో జ్ఞానం ఉండదు, విచక్షణ ఉండదు. కోరుకుంటున్నాం ఏ వస్తువు కావాలో ఆ వస్తువు గురించి, అది ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి, ఆ దుకాణానికి వెళ్ళాలి. అందులో లేని వస్తువుని ఎలా కోరుతాం? బట్టలు కాబట్టి బట్టల దుకాణానికి వెళ్ళాల్సి వస్తుంది, కూరగాయలు అంటే కూరగాయలు ఉన్న చోటుకి వెళ్ళాలి. ఆ విధంగా మనకు ఆనందం కావాలి, ఈ కష్టాలు, బాధలు, సమస్యలు పోవాలి అంటే ఎక్కడ పరిష్కారం ఎక్కడుంది, సమాధానం ఎక్కడుంది? ఆ శక్తి ఎవరికి ఉంది? వారిని అడగాల్సి వస్తుంది, వారిని ప్రార్థించాలి. అలా కాకుండా యోగ్యత లేని వారిని అడిగితే, కోరితే వారు ఏం చేయగలుగుతారు? ఆ బలమే లేదు, ఆ యోగ్యత లేదు, ఆ వస్తువు వారి వద్ద లేదు, ఎలా ఇవ్వగలుగుతారు? ఎవరి దగ్గర ఏ వస్తువు ఉందో దాన్ని కోరుకుంటే అర్థం ఉంటుంది. ఆనందం ఎవరి వద్ద లేదు, ఏ జీవుని వద్ద లేదు, ఏ పదార్థం వద్ద లేదు. సుఖాలు ఉండొచ్చు కానీ ఆనందం ఉండదు. అది సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమపిత పరమాత్మ వద్దే ఆనందం ఉంటుంది. ఆనందం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇహ చేద్ అవేదిత్, ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోని ప్రయత్నం చేయాలి. ఇహ చేద్ అవేదిత సత్యమస్తు. లేకపోతే మహతి వినష్టి. ధీరులం కావాలి, యోగులం కావాలి. ఈశ్వరోపాసన చేస్తూ, సమర్పణ చేసుకుంటూ, యోగాభ్యాసం చేసుకుంటూ, అష్టాంగ యోగ మార్గంలో ప్రయత్నం చేస్తే, ధారణా ధ్యాన సమాధి సంయమం చేస్తే, ధారణా ధ్యాన సమాధి అనేది అంతరంగ యోగ. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార వరకు బహిరంగ యోగ. బహిరంగ యోగ అంతరంగ యోగకు పునాది అవుతుంది, ఆధారం అవుతుంది. సంప్రజ్ఞాత యోగ, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి పొందకుండా సంప్రజ్ఞాత సమాధి పొందలే.
అందుకే ముందు ఈ జడ పదార్థాల గురించి అవగాహన ఉండాలి. ఈ పంచభూతాలు ఏమిటి? ఈ శరీరం ఏమిటి? కనిపిస్తున్నటువంటి ఈ పదార్థాల యొక్క రహస్యం ఏమిటి? ఇది జడమా? చేతనమా? వీటిని నడిపిస్తున్నది ఎవరు? సరిగా అర్థం చేసుకొని, ఆ విధంగా ఇంద్రియాలను, ఆత్మను కూడా అర్థం చేసుకొని సంప్రజ్ఞాత సమాధిని పొందిన తర్వాత ఇంకా సాధన చేస్తుంటే అసంప్రజ్ఞాత సమాధి. అలా ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. జన్మించి జన్మించిన తర్వాత మరణించే లోపల ఇదంతా చేయవలసినటువంటి కర్మ, ఇదొకటి ముఖ్యమైన కర్మ. ఇదే పరమ కర్తవ్యం ఈశ్వరోపాసన. ఈశ్వరుని యొక్క గుణాలు పొందడం, ఈశ్వరీయ గుణాలు కావాలి, దివ్య గుణాలు, దైవీ గుణాలు కావాలి. మనం ఆ దైవ గుణాల గురించి ప్రయత్నం చేస్తుండడమే ఈశ్వరోపాసన. మనలో చాలా కొరతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి, అవగుణాలు ఉంటాయి. వాటిని దూరం చేసుకుంటూ పరమాత్మ వద్ద గుణాలు, ఉత్తమ గుణాలు ఉంటాయి. ఆ గుణాల లాభం కొరకే, ఆ గుణాల ప్రాప్తి కొరకే ఉపాసన. ఆ విషయంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఇంద్రియాల ద్వారా, మిగతా దేవతల ద్వారా కాదు, అగ్ని ద్వారా కానీ, వాయు ద్వారా కానీ కాదు, చివరికి ఇంద్రుడి ద్వారా కూడా, జీవాత్మ నేరుగా కూడా ప్రయత్నం చేస్తే కుదరదు. పరమాత్మను, ఆ యక్షుని అర్థం చేసుకోవడానికి బుద్ధి కావాలి. ఉమాదేవి కావాలి. ఉమా అంటే తర్క బుద్ధి కావాలి. ఉమా, ఊ ఏమిటి, మా వద్దు అంటే ఏమి ఉంది ఏమి లేదని అర్థం. అక్కడ ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి, అసలు ఎవరు కారకులు. ఉమా గురించి ప్రయత్నం చేయాలి. అంటే వివేక బుద్ధి కావాలి. వివేకం ఉన్నటువంటి బుద్ధి కొరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ యక్షుడు ఎవరో తెలుస్తుంది. ఆ యక్షుడు బ్రహ్మే, పరబ్రహ్మే. ఈ విధంగా పరబ్రహ్మ గురించి కేన తేన త్యక్తేన భుంజి యథామాగృత పరమాత్మ యొక్క అంతా పరమాత్ముడు మనకు సమర్పించుకున్నది. పరమాత్మ ద్వారా మనకు త్యాగం చేయబడినది. పరమాత్మ ద్వారా మనకు వసంగబడినటువంటి వాటిని మనం అనుభవించాలి. తేన, ఆ కారణంగా కూడా, తేన కారణేన. ఎందుకంటే పరమాత్మ ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్, జగత్తులో జగం, ఏదైతే జగత్ ఉందో ప్రతి కణములో గతి ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఎన్నో ప్రాణులు ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు కూడా గతి ఉంది, ప్రాణులు గతి ఉంది. గతి ఉన్న వాటిలో గతి. సూర్యకుటుంబం అనుకుంటే సూర్యకుటుంబం కూడా మొత్తం తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు. అందులో భూమి కూడా తిరుగుతుంది. అందులో మనం ఉన్నాం. మన లోపల కూడా గతులు ఉన్నాయి. రక్త ప్రసరణ ఉంది, గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు ఆడుతున్నాయి, మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. ఇక్కడ గతి ఉంది. జగత్తులో గతి ఉన్నటువంటి మరో జగత్తు. ఆ విధంగా అన్ని కూడా పరమాత్మవే. ఆ కారణంగా తేన కారణేన, ఆ కారణంగా మనం అనుభవించాలి. ఏమనుభవించాలి? భగవంతుడు ఇచ్చింది అనుభవించాలి. ఇదే ప్రశ్న, ఇదే సమాధానం. తేన ఎవని వలన, ఎవని చేత, ఎవని యొక్క, ఎవని కొరకు, ఇదంతా ఎవని. కహ, కం, కేన, ఈ విధంగా కస్మాత్, కస్య, తస్మిన్. ఆ కాక అంటే సుఖస్వరూపుడు ఈశ్వరుడిని తీసుకుంటే ఈశ్వరుడే. కహ అంటే ఈశ్వరుడే, సుఖస్వరూపుడు ఈశ్వరుడే. కం ఈశ్వరునికే, కేన ఈశ్వరుని ద్వారా, కస్మై ఈశ్వరుని కొరకు, కస్మాత్ ఈశ్వరుని వలన, కస్య ఈశ్వరుని యొక్క, కస్మిన్ ఈశ్వరుని యందు. ఈ విధంగా ఆ కా శబ్దం యొక్క విభక్తి కారకాలు అర్థం చేసుకుంటే ఈ ప్రపంచానికి సమాధానం దొరుకుతుంది. అది తేన. అప్పుడు తేన, ఆ కారణంగానే పరమాత్మను అర్థం చేసుకోవాలి. దానికి ఉమా అవసరం ఉంది. కేవలం ఇంద్రుడు ఉంటే సరిపోదు. ఉమ యొక్క సహకారం తీసుకోవాలి. తర్క బుద్ధి ఉండాలి, వివేక బుద్ధి ఉండాలి. జడచేతనాలు అంటే తెలుసుకోవాలి. జడచేతనాలకు లేదా రూపం అరూపానికి అగ్ని వాయుదేవతను అక్కడ ఉపలక్షణంగా పెట్టడం జరిగింది. భూతేషు విచిత్తి.
జడచేతన గురించి అర్థం చేసుకున్న వారికి ఇక అమరమే. అస్మాన్ లోకాద్ అమృతా భవంతి. ప్రీత్య ప్రీతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమరులు అవుతారు. అమరులు కావడానికి ప్రయత్నం చేద్దాం. మనకు కూడా అవకాశం ఉంది అమరత్వం పొందడానికి. కేవలం ఉమా అవసరం ఉంది. ఉమా లేకుండా అర్థం కాదు. ధీరాహ ప్రీత్య అస్మత్ లోకాద్ అమృతా భవంతి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం స ఊ ప్రాణస్య ప్రాణః చక్షుషః చక్షుః అతిముచ్య ధీరాః ప్రీత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమా ప్రైతి యుక్తః కేనేషితాం వాచం ఇమాం వదంతి చక్షుః శ్రోత్రం కావు దేవో యునక్తి. ఇది కేనోపనిషత్తులో ఆరంభ వచనాలు. ఈ విధంగా ఈ కేనోపనిషత్తు ద్వారా మనకు పరంపిత పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటో, ఎలా పొందాలో, మార్గం ఏమిటో చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రయత్నం చేయడం అవసరం ఉంది. అంత పరిచయం చేసుకుంటున్నాం, వింటున్నాం, కానీ ఇంకా సాధన ఆరంభం కాలేదు. సాధకులు అనుకుంటున్నాము, కానీ అసలైన సాధన సరిగా అర్థం చేసుకొని నియమాలు పాటిస్తూ క్రమాన్ని పాటిస్తూ ఉమా యొక్క సహకారంతో ప్రయత్నం చేస్తేనే అది సాధన అవుతుంది. అప్పుడు సాధిస్తాం. ఆ యక్షుడు అపూజనీయుడు అర్థమవుతాడు. ఈ విధంగా పరమాత్మ యొక్క ఉపాసన గురించి ఇందులో పరిచయించడం జరిగింది. కేన ఉపనిషత్కారుడు అనేటువంటి ఋషి. ఒకసారి మళ్ళీ మనం ఈశోపనిషత్తు మంత్రాలు చూసుకుందాం. ఎందుకంటే వేదాంతం అంటేనే ఈశోపనిషత్తు అనుకున్నాం. మంత్రోపనిషత్తు, ఈశోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు అసలైనటువంటి వేదాంతం ఉపనిషత్తు. ఇది ఈశ్వరీయ ఉపనిషత్తు. మిగతావన్నీ కూడా మానవీయ ఉపనిషత్తులు. ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం కుర్వన్నేదేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నాన్యథా ఇతో అస్తి నా కర్మ లిప్యతే నరే. అసుర్యా నామ తే లోకాః అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అపి గచ్చంతి ఏ కే చ ఆత్మహనో జనాః అనేజదేకం మనసో జవీయో న ఏనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోऽన్యనత్యేతి తిష్టత్తస్మిన్నపో మాతరిష్వా దధాతి. తత్ ధావత అన్యాన్ అత్తి ఏతి తిష్టత్ తస్మిన్ అపః మాతరిష్వా దధాతి. తద్ధావతో అన్యనత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. తదేజతి తన్నైజతి తద్దూరే తదవంతికే. తత్ ఏజతి తత్ న ఏజతి తత్ దూరే తత్ ఉ అంతికే. తదంతరస్య సర్వస్య తద్ ఉ తదు తద్ ఉ సర్వస్య అస్య బాహ్యతః తద్ ఉ సర్వస్యాస్య బాహ్యతః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విచికిత్సతి. యః తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతః న విచికిత్సతి. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్ విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అభూత్ విజానతః తత్ర కో కః, కో అంటే కః అవుతుంది. తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. ఓం సపర్యగాచ్ఛుక్రమకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః
स्वयंभूर्याथा तथितोऽर्थान् व्यदधाच्छाश्वतेभ्यः समाभ्यः स परि अगात् शुक्रम अकायम अव्रणम अस्नाविरं शुद्धम अपापविद्धम कवि मनीषी परिभू स्वयंभू याततथ्यत अर्थान वि अदधात शाश्वतेभ्यः समाभ्यः अंधन्तमः प्रविशन्ति ये संभूतिमुपासते ततो भूय इव ते तमो या उ संभूत्यां रताः अंधम तमः प्रविशन्ति ये असंभूतिम उपासते ततः भूय इव ते तमो तमः याः उ संभूत्यां रताः अन्यदेवाहुः संभवात् अन्यदाहुरसंभवात् इति शुश्रुम धीराणां ये नस्तद् विचचक्षिरे अन्यत् एव आहुः संभवात् अन्यद् आहुः असंभवात् इति शुश्रुम धीराणां ये नः तद् विचचक्षिरे संभूतिं च विनाशं च यस्तद्वेदो भयं सः विनाशेन मृत्युं तीर्त्वा संभूत्याम् अमृतमश्नुते संभूतिं च विनाशं च यः तद् वेद उभयं सः विनाशेन मृत्युं तीर्त्वा संभूत्याम् अमृतम् अश्नुते अंधन्तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमो या उ विद्यायां रताः अंधं तमः प्रविशन्ति ये अविद्याम् उपासते ततः भूय इव ते तमो या उ विद्यायां रताः अन्यदेवाहुर्विद्याया अन्यदाहुरविद्यायाः इति शुश्रुम धीराणां ये नस्तद् विचचक्षिरे अन्यद् एव आहुः विद्यायाः अन्यद् आहुः अविद्यायाः इति शुश्रुम धीराणां ये नः तद् विचचक्षिरे विद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतमश्नुते विद्यां च अविद्यां च यः तद् वेद उभयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतम् अश्नुते वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम् ओम क्रतो स्मरा क्लिबे स्मरा कृतं स्मरा वायु अनिलम अमृतम अथ इदम भस्मान्तं शरीरम् ओम क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्म जुह्राणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोधि अस्मत् जुहुराणं येन भूयिष्ठान् ते नम उक्तिं विधेम ओम हिरण्मयेन पात्रेण सत्यस्यापहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ओम खं ब्रह्म हिरण्मयेन पात्रेण सत्यस्य अपहितं मुखम् यः असौ आदित्ये पुरुषः सः असौ अहम् ओम खं ब्रह्म ओम खं ఇది ఈశావాస్య ఉపనిషత్తు వేదాంతం ఈ పునాది పైన మిగతా ఉపనిషత్తుల యొక్క వివరణ ఉంటుంది కాబట్టి ఈ మంత్రాలను రోజు అభ్యాసం చేయండి ఆవృత్తి చేయండి వీలైతే కంఠస్థం చేసుకోండి ఆత్మస్థం చేసుకోండి అసలు ఉపనిషత్తు విద్య అంతా ఇందులో ఉంది ఇందులో విజ్ఞానం కూడా ఉంది ఎన్నో విషయాలు వస్తాయి ఇది బ్రహ్మ విద్యకు ఆధారం ఈశోపనిషత్తు ఈశ్వరుని యొక్క ఉపనిషత్తు ఈశ్వరీయం దానికి సమాధానం వివరణ కేన ఉపనిషత్తులో మొదలైంది ఎవని ద్వారా అంటే ఎవని ద్వారా సుఖ స్వరూపుని ద్వారానే సుఖ స్వరూపుని చేతని ఇదంతా జరుగుతుంది పొందడానికి మనకు నేరుగా జీవాత్మ కూడా అందుకోలేదు ఆ యక్షుడు కావాలంటే ఉమా కావాలి నేను గొప్ప అన్నట్టు అగ్ని వాయువు ఆ ఇంద్ర దేవతలు అనుకున్నట్టు ఇంద్రియాలు అనుకున్నట్టు నేను గొప్ప కాదు అసలు మహిమ పరమాత్మ యొక్క మహిమ తల్లిదండ్రుల మహిమ తల్లిదండ్రుల గొప్పతనం
తల్లిదండ్రుల త్యాగం పిల్లలు చెప్పుకుంటారు. అంతా మాదే, సంపాదించింది ఏమీ లేదు కానీ అంతా మాదే, అంతా నాదే అనుకుంటారు. అలా పరమిత పరమాత్మ మనందరి పితామాత కాబట్టి మనం కూడా అలాగే అనుకుంటాం. పసిపిల్లలు అనుకుంటారు అమాయకత్వం. మనం కూడా అమాయకత్వంతో ఆ పసివారిలాగా అనుకుంటున్నాం. కానీ వాస్తవం అది కాదు. వాస్తవం అంతా పరమిత పరమాత్మదే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్నిదత్. తేన తెక్తేన భుంజేథ మా గృధ కస్య సిద్ధం. మా గృధ ఆశించకూడదు. లోభం పనికిరాదు. కష్టపడకుండా ఊరికే రావాలని అనుకోవడం పొరపాటు అవుతుంది. దురాశ అవుతుంది. దురాశ పనికిరాదు. ఈ విధంగా పరమిత పరమాత్మ యొక్క ఉపాసన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సమర్పణ చేసుకుందాం. ఏ పరమిత పరమాత్మ అంతా నీదే, ఇదన్నమమ్మ ఇదన్న అంతా నీదే, అంతటా నీదే ప్రభు. ఓం ఓం ఓం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారా, సాధకులారా, మీ అందరికీ కూడా వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం 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 శాంతి.